నమస్తే ఫ్రెండ్స్. అమెరికాను మించిన భారత్ ప్రపంచ ఆర్థిక శక్తి ఇప్పుడు ఆసియాకేనా? ఇది కేవలం అంచనా కాదు. ఐఎంఎఫ్ గణాంకాలు ప్లస్ ఎలన్ మస్క్ వ్యాఖ్యలు. అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పు జరుగుతుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించిన పశ్చిమ దేశాల స్థానంలో ఇప్పుడు ఆసియా దేశాలు ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. టాప్ కంట్రీస్ టు గ్లోబల్ జీడిపి జాబితా ప్రకారం చైనా 26.6%, భారత్ 17.0%, అమెరికా కేవలం 9.9%. అంటే చైనా, భారత్లు కలిపి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 43.6% వాటా ఉందన్నమాట. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రం నిజంగానే మారుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ గణాంకాలను సోషల్ మీడియాలో పంచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఏమన్నారంటే, ప్రపంచంలో పవర్ ఇప్పుడు చేతులు మారుతుందని, ఆర్థిక శక్తి ప్రపంచ దేశాల నుండి ఆసియాలోకి మారుతుందని. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి. అసలు అమెరికా ప్రభావం తగ్గుతుందా? భారత్ గ్లోబల్ సూపర్ పవర్గా మారుతుందా? ఆసియా దేశాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నిపుణుల అభిప్రాయం ప్రకారం టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, యువ జనాభా ఇవన్నీ భారత్, చైనా బలంగా మారడానికి గల కారణాలు. ఈ మార్పు మీకు ఎలా అనిపించింది? భారత్ నిజంగా అమెరికాను మించిపోతుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంటర్నేషనల్ న్యూస్ అండ్ డీప్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. జై హింద్.